నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అఫ్రన్ న్యూస్. నేను మీ సముత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు, రంగుల ముగ్గులతో మెరిసిపోతున్న లోగిళ్ళు. తెలుగు ప్రజలకు రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు, పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న సీఎం. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం, భారీగా తరలి వస్తున్న భక్తులు. మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం, 2 టైర్లు పేలడంతో కంట్రోల్ తప్పిన కారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై 3 కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారని ఆయన పిఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కలెక్టరేట్లో అధికారిక సమావేశంలో గందరగోళం సృష్టించి మీటింగ్ను పక్కదారి పట్టించారని కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసును నమోదు చేశారు. తన పట్ల దురుసుగా ప్రవర్తించి దాడికి యత్నించారని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసు నమోదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా మారిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు జరిగింది. అది కాస్త ముదరడంతో ఇరువురు పరస్పరం తోసుకున్నారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. పవిత్ర నదీ సంగమం ప్రయాగ్రాజ్ వేదికగా అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ప్రారంభమైంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఇందుకు వేదికగా నిలిచింది. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు రానున్నారు. 35 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయడానికి తరలి వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహాకుంభమేళాను ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భద్రతతో పాటు సౌకర్యాల కోసం ఆధునిక సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా వాడుకుంటోంది. కృత్రిమ మేధ సహకారంతో దీనిని డిజిటల్ కుంభమేళాగా మార్చేసింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. కోడి పందాలకు బరులు సిద్ధమవుతున్నాయి. పోలీసులు నో అంటున్న పందెం రాయుళ్లు పందాలకు సై అంటున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి పందెం రాయులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. 4 గ్రామాలకు కోడి పందెం బరి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బరి నిర్వహణకు 16 లక్షలు, గుండాటకు 10 లక్షలుగా తెలుస్తోంది. కోడి పందాలు తిలకించేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. జూదంలోనూ బెట్టింగులు వేసుకుని ఎంజాయ్ చేయడం పరిపాటిగా మారింది. లాస్ట్ రూమ్ లో మొత్తం 16 ఎన్నో దొరుకుతున్నాయి. ఒకసారి ఏ నెంబర్ ఏంటి? 3 అది పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. భీమవరం పెద్దమీరం సినిమా బెట్ సెట్టింగ్లను తలపించేలా భారీ బ్యానర్స్, ఎల్ఈడి లైట్లు, పెద్ద క్రేన్లతో 25 ఎకరాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. పెద్ద స్తంభాలకు అధిక విద్యుత్ కాంతులను వెదజల్లే లైట్లను అమర్చి ఏర్పాట్లను తీర్చిదిద్దారు. పోటీలకు అనుగుణంగా మైదానాన్ని చదును చేయడం, సభా వేదిక, చలువ పందిర్ల ఏర్పాట్లు తదితర పనులను ముమ్మరంగా చేపట్టారు. వచ్చాను. నేను పుట్టి పెరిగిన భీమవరమే. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలకు వస్తాం. ఈ సంవత్సరం చాలా స్పెషల్, ఎందుకంటే మన రఘురామ కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాలు మిస్ అవ్వకూడదని చెప్పి నాతో పాటు చాలా మంది యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చారు. అలాగే గబ్బర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బరిలో అన్ని సంక్రాంతి సంబరాలు అన్ని ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయడానికి మేమంతా ఎక్సైటెడ్గా ఉన్నాం. సంప్రదాయాల్లో భాగంగా ఏంటంటే మేము ప్రతి సంవత్సరం మాకు ఈస్ట్ గోదావరిలో 2 ప్రాంతాల్లో పెట్టడం జరిగింది గతంలో. ఈ సంవత్సరం ఏంటంటే భీమవరంలో కోడి పందాలకి మొత్తం సంప్రదాయానికి మెయిన్ ఒక ఊరికి సింబాలిక్గా చెప్పుకుంటే భీమవరం. ఆ భీమవరంలో ఏంటంటే మా రఘురామకృష్ణరాజు గారి సహకారంతో ఏంటంటే ఆయన పేరు ఎందుకంటే గతంలో ఏదో చిన్న జరగని సందిగ్ధంలో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి తేవడం జరిగింది. ఇంకా అటువంటి ఆయన ఉన్న ప్రాంతంలో అయితే చాలా బాగుంటుందని మేము కూడా ఇక్కడికి వచ్చి సంవత్సరానికి 360 రోజులు ఎలా ఉన్నా మిగతా 5 రోజులు కొంచెం ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఏపీ, తెలంగాణ నుంచి, బయట స్టేట్ల నుంచి, బయట కంట్రీస్ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే మన సంప్రదాయాలు అలా అంతరించిపోకుండా కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో నాతో పాటు చాలా మంది చాలా ఊర్లో చేస్తున్నారు. అందరూ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఆ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండాలి తప్ప ఎప్పుడు కూడా వీక్ అవ్వకూడదనే ఉద్దేశంతో గ్రాండ్గా చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఈ సైట్ కూడా బాగా పెద్ద సైట్ దొరికిందండి. ఇది 25 ఎకరాలు. ఇందులో ఏంటంటే కోడి పందాలతో పాటు బొమ్మల కొలువు అని చెప్పి మన హిందూ సంప్రదాయాలు లేదు కదా, సో మన హిందూ సంప్రదాయ పండుగల్లో మెయిన్ ఉన్న పండుగలన్నీ వినాయక చవితి, శివరాత్రి అలాంటి అన్ని ఫెస్టివల్స్ కలిపి ఒక బొమ్మల కొలువు పెట్టడం జరిగింది. మన ఇంట్లో ఆడవారు చూస్తే బాగా నచ్చుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో అందరికీ చేరితే కనుక వాళ్ళందరూ చూస్తారని ఉద్దేశం. దాంతోపాటు ఏంటంటే కోడి పందాలు కూడా ఏంటంటే మా అందరికీ ఈ అంతరించిపోకుండా ఉండే ఉద్దేశంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు 2 టైర్లు ఒకేసారి పేలాయి. కారు కంట్రోల్ తప్పింది. ఆ సమయంలో డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ముప్పు తప్పింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. పొంగులేటికి ఏం జరగకపోవడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయనతో కారులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుల్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. అనంతరం వారందరూ ఎస్కాట్ వాహనంలో ఖమ్మం వెళ్లిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. నిన్న రాత్రి హన్మకొండ నుంచి విధులు నిర్వహించుకొని ఖమ్మం వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంకు మరో 20 నిమిషాలు చేరుకున్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా తిరుమలాయపాలెం మండలం దగ్గర ఆ 2 టైర్లు ఒకేసారి దర్శ కావడం జరిగింది. ఈ 2 టైర్లు తేలిపోవడంతో మాత్రం ఒక్కసారిగా డ్రైవర్ చాకచక్యంగా తన వాహనాన్ని పక్కన
ఆపడం జరిగింది. ఈ సంఘటనలో మాత్రం ఎవరికి ఎటువంటి అవాంఛ సంఘటన జరగలేదు. కాకపోతే మాత్రం ఒక్కసారిగా 2 టైర్లు దస్తు కావడం మాత్రం ఒకటి చర్చ ఉత్కంఠ మారింది. ఏదేమైనా రాష్ట్ర మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు బాధ్యతలు అప్పడం జరిగింది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ కార్యక్రమం ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్లో వచ్చేసి అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుకొని అక్కడ నుండి ఖమ్మం వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఈ 2 టైర్లు ఒకటిసారి దస్తు కావడం జరిగింది. మరో 20 నిమిషాల్లో తన సొంత నియోజకవర్గానికి వెళ్లే సమయం ఉన్నప్పటికీ ఒక్కసారిగా జరగడం మాత్రము ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక ఉత్కంఠ నిలిపిందనుకోవచ్చు. ఏదేమైనా రాష్ట్ర మంత్రి వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కాన్వాయ్లో మాత్రము తెల్ల వెంకటరావు ఎమ్మెల్యే అలాగే 2 డీసీసీ చైర్మన్లు కూడా అతనితో వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణిస్తున్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా 2 వాహనాలకున్న ఒకే ముందు భాగంలో 2 టైర్లు ఒక్కసారి తిరగడం మాత్రం కొంచెం చర్చగా మారింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మంత్రి వర్గాలలో అంటే మంత్రులుగా ఉన్న వారు ఏదైనా ప్రయాణం చేసినా మాత్రము ఇటువంటి సంఘటన మాత్రం జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ చూసుకుంటే ఒక వారం క్రితము డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వరంగల్ పర్యటన వస్తున్న నేపథ్యంలో జనగామ దగ్గర కూడా ఇదే ఎక్కడ వాహనంలో సంబంధించిన ఒక పేరెంట్స్ వాహనం కూడా పట్టుకోవడం జరిగింది. ఈ వార్త మరొక ముందే మరో సంఘటన అంటే ఈ మంత్రివర్గంలో ఉన్న మినిస్టర్స్ షెడ్యూల్ ప్రకారం వరంగల్ జిల్లాకు వచ్చిన వరంగల్ జిల్లా నుంచి వేరే జిల్లా పోతున్న నేపథ్యం మాత్రం ఇటువంటి సంఘటనలు రావడం ద్వారా కొద్దిగా అధికారులకు మాత్రం ఇటు ప్రజాప్రతినిధులకు కూడా భయం నెలకొంది. ఎందుకంటే ఒక గతంలో చూసుకుంటే కొలిసగ వాహనము రీసెంట్ చూసుకుంటే బట్టి విక్రమార్క వాహనము ఇప్పుడు మంత్రి పొంగులేటి వాహనము ఇక వాహనాలలో టైర్లు ఇది యాక్సిడెంట్ కావడము టైర్లు బస్సు కావడము ఇటువంటి వల్ల మాత్రము ఈ రాజకీయ నాయకులకు ఉత్సాహం నిలిగిననుకోవచ్చు. అయితే సుధాకర్, ఇది సంఘటన ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎలా ఉంది? ఆయనకి ఏమైనా గాయాలు అయ్యాయా? ప్రస్తుతం ఈరోజు ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మాణానికి ప్రారంభోత్సవం అయితే ఆయన చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి దానిపైన ఇదేమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా? ఒకటి నిన్న అధికారుల సమీక్ష సమావేశానికి మాత్రము రాష్ట్ర మంత్రి వరంగల్ రావడం జరిగింది. ఇక్కడ అధికారుల సమీక్ష సమావేశం తర్వాత వరంగల్ నుండి ఖమ్మంకు వెళ్తున్న నేపథ్యంలో మాత్రము తిరుమలపాలెం గ్రామ పంచాయతీ దగ్గరలో మండలం దగ్గర ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా రాత్రి పూట సుమారు 9 గంటల సమయంలో ఈ వాహనం ఉన్న మంత్రి ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించిన 2 ముందు టైర్లు మొత్తం దృష్టి కావాల్సింది పగిలిపోవడం జరిగింది. వెంటనే డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని పక్కన ఆపడం జరిగింది. ఇక్కడ మాత్రం ఇటు మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ అందరూ ప్రయాణిస్తున్న మరో 2 డీసీసీ చైర్మన్ ఎవరికైనా ఎటువంటి ప్రాణహాని కాలేదు. వెంటనే ఎక్కడి నుంచి వాహనం దిగి ఎక్కడ వాహనంలో మంత్రి ఎమ్మెల్యే అలాగే డీసీసీ చైర్మన్లు ఖమ్మం వెళ్ళిపోయారు. కానీ ఒకదానికి వచ్చే సభ మనం ఈ మధ్య కాలంలో ఇటు మంత్రుల పర్యటన వరంగల్లో ఎక్కువగా ఉండడం ద్వారా ఈ వరంగల్ ఇటువంటి సంఘటన జరగడం మాత్రం కొద్దిగా రాజకీయ నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ పాజిటివ్. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యానిధికి 4,95,211 రూపాయల చెక్కులను దాతలతో కలిసి కలెక్టర్కు అందజేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టి ఎమ్మెల్యేగా గెలిపించిన మహబూబ్ నగర్ రుణం తీర్చుకునేందుకు ఆర్థిక సాయం చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. విద్యానిధికి తన నెల జీతం నుంచి ₹1,00,000 చెక్కు అందజేసినట్లు తెలిపారు. ఎందరినో ఈ నేల ఆదరించి హక్కున చేర్చుకుందన్నారు. ఇక్కడకు వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందిన వారు విద్యానిధికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు విద్యాదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేనేజ్మెంట్ అంతా కలిసి ₹2,00,000 ఈరోజు కలెక్టర్ గారికి చెక్ అందజేయడం జరిగింది. అలాగే మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు ₹50,000 చెక్కును కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అలాగే కౌన్సిలర్ శ్రీనివాస్ గారు, చల్వగాలి శ్రీనివాసరావు గారు ₹50,000 చెక్కును కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. వ్యాపారవేత్త లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సుందరీకరణ ఇన్ఛార్జ్ పోల శ్రీనివాస్ గారు కూడా ₹50,000 చెక్కును కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి బెక్కరి అనితమ్మ గారు ₹25,000 చెక్కును అందజేయడం జరిగింది. ఇంకా పరమేష్ గారు ₹11,000 చెక్కు, ఇంకా చందు గారు ₹5,000 చెక్కును అందజేయడం జరిగింది.
వాటితో పాటు నేను ప్రతి నెల 1,00,000 రూపాయలు ఇస్తా అన్నా కాబట్టి నా చెక్కును కూడా 1,00,000 రూపాయలు నా నెల జీతాన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఈరోజు మొత్తం 4,95,200. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న పథకాలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ విజయేంద్ర బోయ్ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుకు షెడ్యూల్ ప్రకారం సిద్ధం కావాలని సూచించారు. మహబూబ్నగర్ జిల్లాలో కలెక్టర్ విజయేంద్ర బోయ్ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. సో అందరూ కలిసి డెస్క్ వెరిఫికేషన్ ఒకటి చేసుకొని ముందే ఇలాంటి భూములకి గుర్తించుకొని ఆ తర్వాత అవసరమైతే దాన్ని వెళ్ళి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం అవి ఉంటాయి. ఈ జాబ్ టీమ్ ఎక్సెస్ జాబ్స్ ఉన్న టీం మాత్రమే ఇది చేస్తుంది. మిగిలిన మండలి టీంలు చేయమని కాదు. మీ మండలి టీంకి ఏ గ్రామ పంచాయతీ మీరు అలొకేట్ చేసుకుంటారో ఆ టీం ఖచ్చితంగా ఈ రైతు భరోసాకి సంబంధించిన డెస్క్ జాబ్ అట్లానే వాటికి సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా టీం చేయాలి. మొత్తం రైతులన్నీ తీసేస్తారు. మనకి మిగిలేది భూమి లేని వాళ్ళు, 20 రోజులు పనిచేసిన వాళ్ళు. సో మనకి రెడీమేడ్ లిస్టు మనకి స్టేట్ లెవెల్ నుంచే వస్తుంది. ఈ లిస్టును పట్టుకెళ్ళి మీరు గ్రామ సభలో డిస్ప్లే చేసి ఏమైనా అబ్జెక్షన్స్, క్లెయిమ్స్ అట్లాంటివి ఏమైనా వస్తే వాటిని తీసుకొని రానివంత వరకు గ్రామ సభ అప్రూవల్ తీసుకొని ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినవి మాత్రం పక్కన. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు సేవలు ప్రారంభమయ్యాయి. నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ఓపీ విభాగం, 4 పడకల డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం అన్ని విభాగాలను పరిశీలించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఉండి భీమవరం ఈ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్ మొట్టమొదటిసారి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి గతంలో ఒకసారి ఇలా మేమందరం కలిసి ఒక్కొక్క మిషన్ ఇచ్చి ఇది చేయాలనుకుంటున్నాం. మీ రోజు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి చెరుకుమల్లి డాక్టర్గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ సత్యనారాయణ రాజు గారిని నేను అడిగితే, ఎవరైనా 4 అడిగితే 1 ఇస్తానంటారు. నేను 1 అడిగితే కాదండి మొత్తం నేనే ఇస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఆ బ్లాక్ మొత్తం ఆయనే అందజేయడానికి అడగకుండా ముందుకు వచ్చిన ఆ మంచి మనిషికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఉండి భీమవరం సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జర్నలిస్ట్ మణి దంపతులు మానవత్వం చాటుకున్నారు. చినామిరం గ్రామంలోని ఇమాన్యుయల్ ఆశ్రమంలో 52 మంది పిల్లలకు కొత్త బట్టలు అందజేశారు. అనంతరం వారితో కలిసి కొంత సమయం గడిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు తమ వంతు సాయం అందించామని మణి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. కోల్పోయిన వారితో ఇలా పండగనే పంచుకోవడం, సెలబ్రేషన్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. నా ఫ్యామిలీతో పాటు నేను సెలబ్రేషన్ చేసుకున్నాను. ఈ రోజుని నా ఫ్యామిలీతో చేసుకోవడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. అలాగే ఈ సంవత్సరం నేను వీళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవడం నాకు ప్రత్యేకమైన పండగగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడా ఎంతో కొంత రానున్న రోజుల్లో కూడా వీళ్ళకి ఇంకా సేవగా నాకు తోచినంతలో నేను సేవ చేసుకుంటాను. అలాగే వీళ్ళకి బహుమతులు అందజేస్తాను. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోమ్నకు ఇచ్చేసినటువంటి మా ప్రియ సోదరులు మరి జర్నలిస్ట్ మణి గారు, వారి సతీమణి గారు ఇద్దరు కలిసి ఫ్యామిలీతో సహా ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంత మాత్రమే కాదు, పిల్లలతో కొంతసేపు గడిపి వాళ్ళకి సంక్రాంతి సందర్భంగా నూతన వస్త్రాలు
మరి పండుగ సందర్భంగా ఇవ్వడం మాకెంతో ఆనందకరం ఉంది. కాబట్టి వారికి వారి కుటుంబానికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి దాతలు కూడా మరి ముందుకొచ్చి ఈ యొక్క ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోమ్కి అండగా ఉంటారని కోరుతూ దాతలందరికీ మరియు మణికంఠ గారి కుటుంబానికి నా కృతజ్ఞతలు, అలాగే మీడియా వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు సంక్రాంతి సందర్భంగా జర్నలిస్ట్ మణి అన్య మరియు వాళ్ళ వైఫ్ మాకు బట్టలు ఇచ్చారు. సో చాలా ఆనందంగా ఉన్నాం. ఇంకా వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా బర్త్డే పార్టీస్ అయినా ఇక్కడే వచ్చి చేసుకుంటారు. చాలా బాగా సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఇలా చేస్తారని కోరుతున్నాం. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకు అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ ప్రధానమైనదని మంత్రి నారాయణ అన్నారు. ఈ పండుగ సందర్భంగా రైతులు పండించిన ధాన్యాన్ని ఇళ్లకు తీసుకొచ్చి వారి ఇష్టదైవాలకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు సమర్పించుకుంటారని చెప్పారు. తెలుగు ప్రజలు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా ఇష్టంగా జరుపుకుంటారని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు సైతం డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందన్నారు. 1,00,000 కోట్ల రూపాయల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయన్నారు. అయినా కూడా రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమలను స్థాపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురంలో నిర్వహించిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు ఘనంగా జరిగాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగిన డ్రాగన్ పడవ పోటీలు కేరళను తలదన్నే రీతిలో సాగాయి. రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణలు జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఎమ్మెల్యే సత్యానందరావుపై అభిమానంతో గాయకులతో పాడించిన పాటను విడుదల చేశారు. అనంతరం పడవల పోటీలలో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే బండారు బహుమతులు ప్రదానం చేశారు. జంగారెడ్డిగూడెం ఎరుపు ధరించి జంగారెడ్డిగూడెం వారు నువ్వు రెండవ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక క్రమశిక్షణతో మారుపేరు మరి ఒక ఉపాధ్యాయుని కుటుంబంలో పుట్టి ఐఏఎస్ అయ్యి ప్రజాసేవకు అంకితమైనటువంటి గౌరవనీయులు రాజోలు శాసనసభ్యులు వరప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. రెడీలో అంగరంగ వైభవంగా డ్రాగన్ పడవ పోటీలు మరి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అన్ని ఛానల్స్ కూడా చక్కగా కేరళను తలపించేలా మరొక కేరళని ఆత్రేయపురంలో 2013వ సంవత్సరంలో రెండుగా విడిపోయిన రైతు సంఘాలు ఏకమై సభ నిర్వహిస్తున్నామని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు అన్నారు. ఈ నెల 19న విలీన సభ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. రైతు సంఘం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భూస్వామ్య వ్యవస్థ వల్లే దేశవ్యాప్తంగా రైతులు దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. దాన్ని ఎండగట్టేందుకు 2 రైతు కూలీ సంఘాలు ఏకమవుతున్నాయని చెప్పారు. 19వ తారీఖు నాడు మహబూబాదుల్నే 2 రాష్ట్రాల జాయింట్ జనరల్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని ఈ లక్ష్యాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ ఆ రోజు నుంచి ఒకటే సంఘంగా అన్ని కార్యకలాపాలు కూడా కొనసాగిస్తుంది అనేది కూడా మేము ముందు ప్రకటించడం జరుగుతుంది. భారతదేశంలో ఈనాటికి కూడా భూస్వామ్య వ్యవస్థ అనేకమైన మార్పులు వచ్చినప్పటికీ అక్కడక్కడ పెట్టుబడిదారీ విధానం వ్యవసాయ రంగంలో ప్రవేశించినప్పటికీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా చూస్తే 100 కోట్ల మంది ప్రజలు
ఈ భూస్వామ్య వ్యవస్థతోని దోపిడీకి గురవుతున్నారు. ఈ భారతదేశంలో ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1946లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ తర్వాత నక్సల్బరీ పోరాటం యొక్క ప్రేరణతోని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏర్పడింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భోగి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి మాధురి పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, లంబాడి సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పులతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ సకల శుభాలు కలుగజేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు సిద్ధమైంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు రోజు జాతర ప్రారంభమవుతుంది, తిరిగి ఉగాది రోజున ముగుస్తుంది. ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోరికలు తీరుస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారు దీవిస్తారని ప్రజలు నమ్ముతారు. భక్తులు బోనాలతో వచ్చి పట్నాలు వేసి స్వామివారికి బోనం సమర్పించుకుంటారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం గురించి మనం మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం, ప్రధాన అర్చకులు ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఐనవోలు మల్లికార్జున స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఐనవోలు గ్రామవాసాయ శర్వాయ శశిమౌళయ శ్రీమన్ మైలారు దేవాయ శుభదాయాస్తు మంగళం. ఇప్పుడు చెప్పినటువంటి ఈ మంత్రం ఏదైతే ఉందో ఇందులో మైలారు దేవాయ శుభదాయాస్తు మంగళం అనేటువంటి ఆ పదాన్ని మీరు గమనించినట్టయితే మైలారు దేవ అని వస్తుంది. ఇక్కడ మైలారు మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. ఐనవోలు క్షేత్రం ఇది 9వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల కాలం లోపల త్రిభువనమల్లు బిరుదాంకితులైనటువంటి 6వ విక్రమాదిత్యుడు నిర్మించినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం అంతా కూడా మనకు అష్టోత్తర శతస్తంభ నిర్మిత ఆలయంగా ఉంది. వెనకాల గర్భాలయంలో మూల విరాట్ విగ్రహాలైనటువంటి మల్లికార్జున స్వామి, గొల్లకెదమ్మ, బలిజ మేడాలదేవి విగ్రహాలు, మరియు దానికి ముందు నిర్విరాకార రూపంలో లింగ రూపంలో మల్లికార్జున స్వామివారిని ఇక్కడ కాకతీయులు మళ్ళీ ప్రతిష్ఠ చేశారు. అయితే గర్భాలయంలో మనము స్వామివారిని ముట్టుకొని తరించాలనేటువంటి ఉద్దేశంతోనే కాకతీయులు ముందుగా ఇక్కడ లింగాన్ని స్వామివారి ముందుగా ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టుగా మనం భావిస్తున్నాము. అలాగే ఇక్కడ జాతర సంక్రాంతి నుండి ఉగాది వరకు కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. సుమారు 20 నుంచి 22 లక్షల మంది దర్శించుకుంటారు స్వామివారిని. భక్తులు ఇక్కడ చెల్లించుకునే మొక్కులు కూడా చాలా గమనిస్తే మనం వింతగా ఉంటాయి. బోనం స్వామివారికి నివేదనగా, అలాగే పట్నం స్వామివారికి అమ్మవారికి నిర్వహించే కళ్యాణంగా, మరియు కోరమీసాలు స్వామివారికి కోరమీసాలు ప్రీతిపాత్రంగా సమర్పిస్తూ ఉంటారు. తర్వాత బండారును సమర్పిస్తారు. అదేవిధంగా శారీరక రుగ్మతలు ఏవైనా ఉన్నా, గర్భదోషాలు ఉన్నా కూడా ఇక్కడ నుండి తీసుకెళ్ళి అదే బండారిని వాళ్ళు మెడిసిన్గా కూడా వాడాలని చెప్పేసి మేము భక్తులకి ప్రసాదంగా ఇస్తుంటాము. అదేవిధంగా ఇంకా మిగతా అవి చూసినట్లయితే ఇక్కడ వచ్చి నిద్రలు చేస్తారు, వరాలు పడతారు స్వామివారికి. వరాలు బట్టి స్వామివారిని వేడుకొని, అయ్యా నాకు కష్టం వచ్చింది తండ్రి అని చెప్పేసి తడిబట్ట స్నానాలు చేసి పొర్లు దండాలు పెడుతూ ఉంటారు.
కోడెను కట్టడం ఇక్కడ ఆచారంగా కొనసాగుతూ ఉంటుంది. అలాగే పుట్టు వెంట్రుకలు, సంతానం కలిగిన తర్వాత పుట్టు వెంట్రుకలు ఇవ్వడం కూడా ఇక్కడ మనం చూడవచ్చును. తర్వాత కళ్యాణం కానిటువంటి వాళ్ళు ఇక్కడ మొక్కులు చెల్లించుకొని స్వామివారికి అమ్మవారికి బాసికాలు కడతారు. తదనంతరం వాళ్ళకి కళ్యాణం అయిన తర్వాత ఆ ఇద్దరు దంపతులు వచ్చి క్షేత్రంలో మళ్ళీ స్వామివారి అమ్మవారి కళ్యాణం నిర్వహించడం ఇక్కడ పరిపాటిగా చూస్తూ ఉంటాం మనం. ఈ విధంగా యొక్క స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నట్లయితే వారి కోరికలను తీర్చే ఆ కొంగు బంగారం అయినటువంటి మల్లికార్జున స్వామి ఈ యొక్క కోరికలను తీరుస్తారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ మొక్కులు చెల్లించుకున్నట్లయితే ఇక్కడ అనేక రకాలైనటువంటి మల్లికార్జున స్వామి అనేక రూపంలో మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. అన్ని సౌకర్యాలు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క మల్లికార్జున స్వామి యొక్క ప్రత్యేకత కాకతీయుల నాటి వాళ్ళు కాకతీయ రాజులు మళ్ళీ దీన్ని పునఃప్రతిష్ఠించి ఈ యొక్క శ్రేష్టమైన దేవునిగా పిలువబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎక్కువ శాతం ఇక్కడ బోనాలు మరియు వరాలు ఇక్కడ వారు కోరికలు కోరుకుంటారు. ఈ యొక్క కోరికలను తీర్చే కొంగు బంగారైనటువంటి ఈ యొక్క మల్లికార్జున స్వామిని దర్శించుకునే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రజలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని విధాల ఉండేందుకు వారికి అనేక ఇబ్బందులు కలగకుండా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి చేసినారు. ఇది ఇక్కడ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి మల్లికార్జున దేవస్థానంలో ఈ పరిస్థితి చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి చాలా పరిస్థితి. కెమెరా పర్సన్ బాల్తో శ్రీనివాస్, 4 Sides TV, వరంగల్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.